ఆంధ్రప్రదేశ్ గ్రామీణ వికాస్ బ్యాంక్ ను తెలంగాణలో తెలంగాణ గ్రామీణ బ్యాంక్ లో విలీనం చేయనున్నారు. ఇప్పటికే కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ ఉత్తర్వులు జారీ చేసింది. దీంతో ఇప్పుడు తెలంగాణలో ఉన్న 493 ఏపీ జీవీబీ శాఖలు టీజీబీలో విలీనమవుతాయి. మరోవైపు తెలంగాణ గ్రామీణ బ్యాంకు శాఖలు 435 ఉండగా 30,000 కోట్ల వ్యాపారం నడుస్తుంది. ఇప్పుడు విలీనం తర్వాత మొత్తం 928 శాఖలతో 70,000 కోట్ల వ్యాపారంతో వినియోగదారులకు టీజీబీ సేవలు అందించనుంది. విలీన ప్రక్రియ డిసెంబర్ 28 నుంచి జనవరి 1 వరకు జరగనుంది. ఇక విలీన నిర్ణయం వచ్చే ఏడాది జనవరి 1 నుంచి అమల్లోకి వస్తుంది. విలీనం తర్వాత దేశంలోని అతిపెద్ద గ్రామీణ బ్యాంకుల్లో ఒకటిగా తెలంగాణ గ్రామీణ బ్యాంకు అవతరించనుంది. గ్రామీణ బ్యాంకుల్ని మరింత పటిష్టపరిచే ఉద్దేశంతో కేంద్రం ఒకే రాష్ట్రం ఒకే గ్రామీణ బ్యాంకు నినాదం నేపథ్యంలోనే విలీనం జరుగుతోంది. విలీన ప్రక్రియ జరగనున్న నేపథ్యంలో ఈ నెల అంటే డిసెంబర్ 28 నుంచి 31 వరకు బ్యాంకు కార్యకలాపాల్లో అంతరాయం ఉంటుందని ఏపీ జీవీబీ, టీజీబీ రెండు తమ బ్యాంక్ అధికారిక వెబ్సైట్, ట్విట్టర్ అకౌంట్ల ద్వారా స్పష్టం చేశాయి. విభజన క్రమంలో ఏర్పడే సాంకేతిక సమస్యల కారణంగా అన్ని రకాల బ్యాంకింగ్ సేవలు 4 రోజులు అందుబాటులో ఉండకపోవచ్చని వెల్లడించాయి. ఇందులోనే మొబైల్ బ్యాంకింగ్, యూపీఐ, ఏటీఎం ఖాతాదారుల సేవా కేంద్రాలు వంటివి కూడా ఉంటాయని, అందుకోసం కస్టమర్లు సహకరించాలని తెలిపాయి.